వెల్కమ్. కోవా బన్ కాంట్రవర్సీ మీరు చూసే ఉంటారు. నేను ఇది చూస్తూ ఉన్నాను కానీ చాలా రోజుల నుంచి 2-3 రోజుల నుంచి కోవా బన్కి సంబంధించి ఒకటేనండి. కోవా బన్కి సంబంధించి మీరు అతను జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ కోవా బన్ మీద వచ్చే ట్రోలింగ్స్ ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్ చూస్తే ఇప్పుడు యాక్చువల్గా అదేమి ఒక రిలీజియస్ గొడవేం కాదు. ఎవరో ఒక అతను కోవా బన్ అమ్ముకుంటుంటే యూట్యూబర్స్ కొంతమంది అత్యుత్సాహంతో వెళ్ళి అతన్ని ట్రోలింగ్ చేశారు. మరి అతన్ని ఏం చేశారో తెలియదు. ఓకే, అతన్ని ఏదో ప్రశ్న వేశారట, అతను కొద్దిగా అవమానం ఫీల్ అయ్యాడు అనమాట. బట్ నేను అనేది ఏంటంటే ఇది ఇది వన్ కైండ్ ఆఫ్ ఏంటంటే పేదవాడికి డబ్బులున్న వాళ్ళకి పేదలకు ఉన్నటువంటి ఒక ఆర్థిక యుద్ధంలో ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెడతారన్నమాట. అది కేవలం ఇట్ ఇస్ ఓన్లీ ఆపరేషన్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్, దట్స్ ఇట్. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే, నేను అసలు ఈ ఓపెన్తోనే అంబేద్కర్ యొక్క కొటేషన్తో ఓపెన్ చేస్తాను ఈ వీడియో. ఎందుకంటే అంబేద్కర్ ఏమన్నారంటే, హిస్టరీ షోస్ దట్ వేర్ ఎథిక్స్ అండ్ ఎకనామిక్స్ కమ్ ఇన్ కన్ఫ్లిక్ట్, విక్టరీ ఈజ్ ఆల్వేస్ విత్ ఎకనామిక్స్. Vested interests have never been known to have willingly divested themselves unless there was sufficient force to compel them. First sentence matram maadadu. First sentence in the history shows that where ethics and economics come in conflict, victory is always with economics. అంటే ఎకనామిక్స్కి, మొరాలిటీకి, ఎథిక్స్కి, న్యాయానికి, ధర్మానికి వీటన్నిటికీ యుద్ధం వచ్చిందనుకో, ఒక పక్కన ఎకనామిక్స్, ఇంకొక పక్క ధర్మం, న్యాయం, జస్టిసు, సోషల్ జస్టిసు, మొరాలిటీ ఇవన్నీ వచ్చాయనుకోండి, నీతి ఎప్పుడు కూడా ఎకనామిక్స్ గెలిచిద్దే తప్ప నీతి, ధర్మం, న్యాయం ఎప్పుడు గెలవో అనేది అంబేద్కర్ చెప్పినటువంటి స్టేట్మెంట్. ఆయన అందుకే అంబేద్కర్ని చాలామంది హేట్ చేస్తారు. ఎందుకంటే పీపుల్ హేట్ హిమ్ బికాజ్ ఈస్ ఆల్వేస్ స్పోక్ ట్రూత్. అతను ఎప్పుడు నిజం మాట్లాడతాడు కాబట్టి అతనంటే కోపం వీళ్ళందరికీ. అతను అన్నీ అన్నాడు, ఒక పక్క డబ్బును పెట్టి ఒక పక్క నీతి న్యాయం పెడితే డబ్బు గెలిసిద్ది అన్నాడు అంబేద్కర్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్. హిస్టరీ షోస్ దట్ వేర్ ఎథిక్స్ అండ్ ఎకనామిక్స్ కమ్ ఇన్ఫ్లిక్ట్, విక్టరీ ఈజ్ ఆల్వేస్ విత్ ఎకనామిక్స్ అని స్టేట్మెంట్ చేశాడు. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఇది ఇతను కోవా బన్నుకి సంబంధించి ఇది పాపం ఇతను ఈ బన్నుకి సంబంధించిన వ్యక్తి విపరీతంగా ట్రోల్ చేశారు అతన్ని. అతనితో ఏం చేశాడు పాపం ఇతనంటే, ఏం చేశాడు ఈ బన్ను అతను ఏం చేశాడు, అక్కడ ఏదో బన్ను అమ్ముకున్నాడట. అక్కడ అతను బన్ను అమ్ముకుంటే అతని దగ్గరికి వెళ్ళి 10 రూపాయలకి ఎట్ట అమ్ముతావు నువ్వు, నీకు ఎక్కడి నుంచి వచ్చావు 10 రూపాయలకి, నువ్వేమైనా కలిపావు, చీటింగ్ చేసావు, సరే అదంతా అడిగేవు అంటే అది ఓకే. ఫుడ్ జిహాద్ అని చెప్పి, ఫుడ్ జిహాద్ ఏందండి? ఫుడ్ జిహాద్ ఏంది? ఓకే, అతను తెలియదు, మరి ఇతను ముస్లిమో హిందువో నాకు అతను తెలియదు కానీ, బట్ ఫుడ్ జిహాద్ ఏంటి? అతను కూడా అమ్ముకునేటువంటి వ్యాపారస్తుల్లో ఫుడ్ జిహాద్ నువ్వు పెట్టకూడదు కదా. ప్రతిదానికి నువ్వు జిహాద్ తగిలిచ్చి నువ్వు పేదోడిని దొక్కేస్తుంటే ఎంతకాలం జిహాద్? ఇప్పుడు పేదోడిని దొక్కేయాలంటే నువ్వు వాడే పదం జిహాద్. ఇదిగో వాడిని దొక్కేయాలి, వాడిని జిహాద్ అని తొక్కేయాలి, తగిలించాలి. ఇదిగో రమేష్ అనేవాడిని దొక్కేయాలి, కాబట్టి రమేష్ జిహాద్ అని తగిలిచ్చేసి నన్ను దొక్కేస్తా. కొంతమంది యూట్యూబర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళని దొక్కేయాలి, జిహాద్ యూట్యూబ్లో దొక్కేస్తే వాళ్ళని ఛానల్ని జిహాద్ ఛానల్స్ అని అంటే ఒకటేనండి. నువ్వు పైకి వస్తుంటే నేను తొక్కేయడానికి చేసేటువంటి ఇవన్నీ ఓకే, తొక్కేయడానికి వచ్చాయి. ఆ కష్టపడి పని చేసుకునేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఫుడ్ జిహాద్ ఏంటి నాకు అర్థం కాదు. కష్టపడి పని చేసుకునేటువంటి ఒక వ్యక్తి తన ఫ్యామిలీని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. అతని దగ్గరికి వెళ్ళి ఫుడ్ జిహాద్ అని చెప్పేసి సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు పెట్టిన టైటిల్ ఏంటి? జిహాద్ అని టైటిల్ ఏంటి? ఒక వెండార్కి కష్టపడి కుటుంబాన్ని చేసుకోవడానికి చేసేవి. గతంలో ఇది 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 గతంలో ఇది అంబేద్కర్ది కదా. ఇదిగో ఇది దోశకు సంబంధించింది. దోశ అండి, దోశ అమ్ముకుంటున్నారంటే ఇదేంటిది? ఇది దోశ, ముస్లిం దోశ అమ్ముకునేవాడి దగ్గరికి పోయి నువ్వు దోశ ఎందుకు అమ్ముతావు ఇక్కడ? ఏది దోశ, ఏది అక్కడేమో కోవా బన్ను, ఇది దోశ, పికిల్స్. వీళ్ళు టార్గెట్ చేసేది రిలయన్స్, అదానీ, మెట్రో, బిగ్ బజారు,
మాల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే దమ్ముడికి లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ సెక్యూరిటీ ఇస్త్రీ అవతల పడేస్తాడు కెమెరాతో సహా. యూట్యూబ్ ఛానల్ని వీళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కెమెరా సహా మొత్తం ఇస్త్రీ రోడ్డు మీద పడేస్తారు వాళ్ళని. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఇట్లాంటి దోశలు అమ్ముకునే వాళ్ళు, రోడ్డు మీద దోశలు వేసేవాళ్ళు, ఫుడ్ జిహాదీ అని పేరు పెట్టేసి వాళ్ళు. ఇప్పుడు ఇతను కూడా ఇతను ముస్లిం దోశ వండరట. ఉత్తరప్రదేశ్లో మథురలో 2021లో అతను దోశ అమ్ముకుంటుంటే పోయి నువ్వు ఇక్కడ దోశ అమ్మడానికి లేదు అని చెప్పి అతను పగలు కొట్టేశారు. గతంలో నాన్ వెజ్ ప్యాటీ సెల్లర్స్ని, ఇది ఎక్కడ జరిగింది, కోల్కతాలో డిసెంబర్ 2025 కోల్కతాలో నాన్ వెజ్ ప్యాటీ సెల్లర్ షేక్ రియాజుల్ మహమ్మద్ అనే అతను అక్కడ ఇప్పుడు మామూలుగా ఇది చికెన్ పకోడీ వేస్తూ ఉంటారు కదండి, అలా ఒక చికెన్ పకోడీ ఏది వేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి చికెన్ పకోడీ వేస్తుంటే నువ్వు నాన్ వెజ్ ఎందుకు సేల్ చేస్తున్నావు, బీఫ్, అరే చికెన్కి బీఫ్కి తేడా తెలియదు. ఇప్పుడు అతను నాన్ వెజ్ అమ్మే ప్రతివాడు బీఫ్ అని అనకూడదు. మటన్ షాపుల్లో అమ్మే వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా, వాళ్ళు ఓన్లీ మటనే అమ్ముతారు. ముస్లిమ్స్లో కూడా అందరూ బీఫ్ తింటారు. ముస్లిమ్స్లో కూడా బీఫ్ తిననట్టుండే అప్పర్ క్యాస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఓన్లీ మటన్ తింటారు, బీఫ్ తింటారు. వాళ్ళ దగ్గర కూడా పోయి నువ్వు బీఫ్ అని ముస్లిం కనబడితే బీఫ్ అని చెప్పేసి ఇది అతను కొట్టారు. ఇక్కడ పంజాబ్ ఉత్తరాఖండ్లో ఇదంతా లుధియానా, పంజాబ్ ఉత్తరాఖండ్లో ఇదేంటి బిర్యానీ అమ్ముతుంటే ఎవడు చికెన్ బిర్యానీ అమ్ముతుంటే పోయి వాడి మీద దాడి చేశారు. ఇది డ్రై ఫ్రూట్ అమ్ముతుంటే ఒకరిని వాడి మీద దాడి చేశారు పోయి. ఓకే, వారణాసిలో ఇక్కడ మీరు మీట్ అమ్మటానికి లేదని చెప్పి అక్కడ ఒక గొడవలు వేసింది. సో ఇవన్నీ కూడా ఏంది, సరే ఇవన్నీ చేస్తుంటే మీరు ఏమంటారు మత గొడవలని మీరు అనుకుంటారు. మత గొడవలు కాదు, కేవలం అది ఒక సాకు పెట్టుకొని ఒక మాస్క్గా వాడుకొని ఇక పేదవాళ్ళని తొక్కడానికి ప్రయత్నం అంతే. ఇప్పుడు ఇవి బీఫ్ అయితే ఇంకా లెక్కలేనివి. బీఫ్ కేసులు అయితే కొన్ని వందల బీఫ్ కేసులు. ఏంటి, పెహ్లాఖాన్ అల్వార్ రాజస్థాన్లో పెహ్లాఖాన్ 2017లో అతను ఏదో ఒక చిన్న డైరీ ఫామ్ నడుపుతున్నాడు. డైరీ ఫామ్ అంటే ఏంటి, డైరీ ఫామ్ అంటే పాలు పిసుకుతాడంటే, ఆవులు కొనుక్కొచ్చి పాలు పిండుకొని డైరీ ఫామ్ నడుపుతున్నాడు ఆయన. ఆవులు తీసుకెళ్తున్నాడట పెహ్లాఖాన్. ఆవులు తీసుకెళ్తున్నావు ఎక్కడికి, డైరీ ఫామ్కి తీసుకెళ్తున్నాడు పాలు పిండటానికి. అతను నువ్వు దీన్ని కౌన్సిలాటర్కి తీసుకెళ్తున్నామని టార్గెట్ చేసి పెహ్లాఖాన్ని చేస్తే అది పెద్ద కేసు అయింది 2017లో. పాపం అతన్ని లించింగ్ చేశారు. అతన్ని అలాదాపూర్ ఉత్తరప్రదేశ్లో ఇది ఇలానే ఒక అతను పిల్లోడు ఒక షాప్ని ఒక గేదెని వాళ్ళ రిలేటివ్ ఇంట్లో డ్రాప్ చేయడానికి ఊరు వెళ్తుంటే అక్కడ పట్టుకొని కుట్టినారు అతన్ని. ఒక ట్రక్ డ్రైవరు బ్రదర్స్ని కొట్టారు. ఓకే, షేరు ఆసిఫ్ ఇది బిల్వాల్ రాజస్థాన్ 2025లో జరిగింది. ముస్లిం సాధు ఆశ్రమం దగ్గర ఏదో ఒకటి జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అర్థం, వీళ్ళు కేవలం బీఫ్ ముస్లిము అని ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. అది ముస్లిమ్స్ని టార్గెట్ చేయట్లేదు. అది ముస్లిమ్స్ అనేవి ఎక్కువగా కనిపించే బీఫ్ దగ్గర, ఉత్తరప్రదేశ్ అక్కడ దగ్గర మెయిన్లీ ద టార్గెట్ పూర్ పీపుల్. అదే అంబేద్కర్ చెప్పింది, ఒక పక్కన ఎకనామిక్స్, ఇంకొక పక్కన ఈ నీతి న్యాయం ధర్మం ఉంటే ఎప్పుడు డబ్బే గెలిచిద్ది తప్ప ఇది గెలవదు. డామినెంట్ సొసైటీ అనేది వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ ఆధిపత్యం సలాయించుకోవడానికి ఇవన్నీ ఊరికే వాడుతుంటారంటే వీటి మీద దాడి చేస్తారని చెప్పింది అందుకే అంబేద్కర్. ఓకే, ఇప్పుడు ఇదేంటిది, ఇది చిట్టి పికిల్స్. అయితే ఇది ముగ్గురు అమ్మాయిలు, చిట్టి పికిల్స్ అని చెప్పి ముగ్గురు అమ్మాయిలు, ఒక యంగ్ గర్ల్స్. అరే ఒక ఆడపిల్లలు బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే అది ఎంత కష్టం. ఇక్కడ అలేఖ్య, చిట్టి అనేటువంటి ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ అమ్ముతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విపరీతంగా ట్రోలింగ్ చేశారు ఆ చిట్టి పికిల్స్ గర్ల్స్ ముగ్గురిని. మరి వాళ్ళది ఏ ఊరు, మరి వాళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, నాకు పెద్ద క్లారిటీ లేదు. కానీ బట్ ఒక అమ్మాయి పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. చిట్టి అంటే ముస్లిమ్స్లో చిక్కీ అని ఒకటి ఉంటుంది, చిక్కీ పికిల్స్ అని అక్కడ అమ్ముతారు ముస్లిం. చిక్కీకి చిట్టీకి తేడా లేదా? చిట్టి పికిల్స్ అనేది కూడా చిక్కీ పికిల్స్ లాంటిదే, ఇది కూడా ముస్లిమ్స్ అని. వాళ్ళు ముగ్గురు ముస్లిం పిల్లలని టార్గెట్ చేస్తారు. వాళ్ళు యాక్చువల్గా హిందూ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు ఒక ఆడపిల్లలు బిజినెస్లోకి రాగలరు, వాళ్ళు ఎంత కష్టపడి దాన్ని ఎంత స్ప్రెడ్ చేసుకొని ఉంటారు. వాళ్ళ వ్యాపారం మొత్తం డౌన్ చేశారు కదా, ట్రోలింగ్ చేసి ముగ్గురు ఆడపిల్లల యొక్క వాళ్ళ యొక్క వాళ్ళు ఏమంటారు ఎంటర్ప్రెన్యూర్షిప్ కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు కదా సోషల్ మీడియాలో తిప్పి ముగ్గురు ఆడపిల్లల్ని.
అదే మనకి కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రేపు పొద్దున ఏదో వ్యాపారం చేసుకుందాం ఏదో ఒకటి వాళ్ళు ఏదో చేసుకుంటే వాళ్ళని టార్గెట్ చేస్తే ఓకే. నేను చాలా బాధపడ్డాను అప్పుడు ఈ ముగ్గురు పిల్లల్ని ఎలేకే చిట్టి అని ఈ పికిల్ పిల్లల్ని అరే ఎందుకని ఇట్లా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళని అని అనిపించింది నాకు అప్పుడు. కొంతమంది ఏదో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఏదో చనిపోయి ఈ క్రిస్టియన్ ఆచారంలో చేశారని చెప్పి వాళ్ళు క్లియర్గా వచ్చింది మేము హిందువులమండి అని చెప్తుంటే, అంటే నువ్వు హిందువో కాదో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు అన్నమాట. వాళ్ళు నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియన్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అదే వాళ్ళే డిసైడ్ చేస్తారంటే ఏంటి అర్థం, నిన్ను దొక్కేయాలనుకున్నప్పుడు దొక్కేస్తారండి. ఇది రే వీళ్ళు వ్యాపారం పైకి వస్తుంది, మన కాంపిటీషన్ అవుతుంది, దొక్కేద్దామంటే దొక్కేస్తారు అంతే. ఇంకా దాన్ని పెట్టే పేరు ఇది. నేను అందుకే అంబేద్కర్ అన్నాడు, ఒక పక్క ఎకానమీ ఒక పక్క నీతి న్యాయం ఉంటే ఎప్పుడు ఎకనామిక్సే ఏంది ఎకనామిక్స్ అండి, ఇదంతా మైక్రో ఎకనామిక్స్ కదా ఇదంతా. ఇప్పుడు అతను చేసింది ఆ బన్కోవా, అది మైక్రో ఎకనామిక్స్. అది బన్కోవా చిన్న స్మాల్ సెల్లర్ ఎస్ఎంఈ ఏమంటారు, అనార్గనైజ్డ్ సెక్టార్లో చేసుకునేటువంటి వ్యాపారం. అనార్గనైజ్డ్ సెక్టారు అక్కడ దగ్గరకు వచ్చి నీ ఎక్స్పైరీ డేట్ చూపించు ఇదంతా మాట్లాడారు. అక్కడ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎక్స్పైరీ డేట్ ఉండదా, దానికి అసలు ప్యాకింగ్ ఉండద్దా ఏముండదు, ఏది ఇంటి దగ్గర చేసుకొచ్చి అక్కడ ఇడ్లీ దోశ రోడ్డు మీద వేసుకునే రోడ్డు మీద మీరు ఇడ్లీ దోశ పునుగులు తింటారు కదా, ఆ పునుగుల మీద ఏమైనా ఎక్స్పైరీ డేట్లు స్టాంపులు ఏమన్నా లోగోలు అన్నీ ఉంటాయి ఏంటి మీరు తిని పునుగుల మీద. ఆయన బనుకోం అడుగుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించారు. అంటే ఇదేంటంటే మైక్రో ఎకనామిక్స్, పెద్ద వ్యాపారస్తుల యొక్క చిన్న వ్యాపారస్తులను తొక్కేయటం ఇదంతా. నేను దీన్ని అసలు వీళ్ళు ఊరికే అంటారు కానీ జిహాదాన్ని తగిలిచ్చేసేది హిందూ ముస్లిం లాగా ట్రై చేస్తున్నారు కానీ నేను అసలు ఎప్పుడు ఆ యాంగిల్లో చూడను, మతం అనే యాంగిల్లోనే చూడను. ఇదంతా పేదలకి ధనవంతులకి జరుగుతున్న యుద్ధం ఇది బడుగు బలహీన వర్గాలను ప్లస్ మైనారిటీలు చిన్న పేదవాళ్ళు కూడా వ్యాపారంలో వస్తుంటే వ్యాపారం తొక్కేయడం చేసే పనిలే తప్ప ఏం లేవు. ఇది ఓకే ఇదంతా ఇది పికిల్స్ బన్స్ ఇవన్నీ ఏంటి మైక్రో ఎకనామిక్స్. ఇది ఎంత స్ట్రీట్ వెండర్స్ మీదకి వెళ్ళి దాడి చేస్తారు కానీ ఎప్పుడన్నా రెస్టారెంట్స్ మీద దాడి చేశారా, ఎప్పుడన్నా స్మాల్ షాపులు చిన్న షాపుల మీద చేశారు కానీ కార్పొరేట్ కంపెనీల మీద ఎప్పుడైనా దాడి చేశారా? మీరు చరిత్రలో చూసారు ఎప్పుడన్నా? హ్యాండ్ టు మౌత్ సెల్లర్స్ దగ్గరికి వెళ్ళి దాడి చేస్తారు తప్ప బిలినియర్ ఓనర్స్ వాళ్ళ బ్రాండ్ల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా గొడవ చేశారా? స్లమ్ బస్తీ సెల్లర్స్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నారు కానీ ఈ మాల్స్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న అవుట్లెట్ల దగ్గరికి వెళ్ళి పెద్ద షాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా సరే రిలయన్స్ ఫ్రెష్, అదానీ గ్రూప్ వాళ్ళది, టాటా గ్రూప్ వాళ్ళది, ఐటీసీ గ్రూప్ వాళ్ళు, బిగ్ బజార్ లాంటివి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాంటివి, ఇట్లాంటి ఎక్కడైనా సరే క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఫుడ్ బాగాలేదు, బట్టలు లేవు, బట్టలు బాగలేవు, చినిగిపోయిన బట్టలు, రైట్, చీప్ క్లోత్ బట్టలు అమ్ముతున్నారని ఎక్కడైనా పెద్ద షాపుల దగ్గర, అదే పెద్ద షాపులకి వెళ్తే సెక్యూరిటీ ఇసిరేస్తాడు వీళ్ళు బయటికి, సెక్యూరిటీ రానివ్వడు వాళ్ళని. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బడుగు బలహీన వర్గాల దగ్గరికి వెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పాను, ఇది ఈ రిలీజియస్ అటాక్స్ మైనారిటీస్ మీద అంటే క్రిస్టియన్ చర్చెస్ మీద కొడతారు కదా, చర్చెస్ మీద పడేది కూడా పేద చర్చెస్ మీదనే, పూరుగుడిసలు వేసుకున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కొడతారు తప్ప పెద్ద బిషప్లు పెద్ద చర్చిల మీద ఎప్పుడు కూడా దాడి చేసిన అనుమానాలు లేవు. అంటే నేను ఎందుకు ఇది మాట్లాడుతానంటే రిలీజన్ అనేది కేవలం ఒక సాకు మాత్రమే. ఇట్స్ అన్ అపరేషన్ బిట్వీన్ పూర్ అండ్ ద రిచ్. పేదలు ధనవంతుల మధ్య జరుగుతున్నటువంటి ఆపరేషన్ స్టాటస్. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు, డబ్బుల కోసం ఏదైనా చేస్తారు, డబ్బులు వ్యాపారం రావాలి. ఇదే చిట్టి, ఎవరు అమ్మాయి చిట్టి పికిల్ ఎవరు? ఆ అమ్మాయి పికిల్ ఆన్లైన్లో ఎక్సలెంట్గా పేరు వస్తుంది. మరి ఆ పికిల్ వస్తే మరి మిగతా పికిల్ సంగతి ఏంటి? మనం బ్రాండ్లు వేసి ముద్ర వేసి ఓకే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అమ్ముతుంటే ఎవరో ఆన్లైన్ ముగ్గురు ఆడపిల్లలు వేసి పికిల్ అమ్మితే మన పికిల్ సంగతి ఏంటని తొక్కేసింది అది. ఓకే ఈ పికిల్స్, బన్స్, ఫ్రూట్ సెల్లర్లు, టీ షాపులు, స్నాక్స్ వీళ్ళ మీద పడితే వీళ్ళకి మిడిల్ మ్యాన్నే లేకుండా డైరెక్ట్గా అమ్మేస్తుంటారు. మనకి పెద్ద కంపెనీలు ఉన్నాయి, మన ప్రోడక్ట్స్ అమ్ముడు బావు, వీళ్ళు ఇట్లా అమ్మితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళకి జేహాద్ పేరు తగ్గించి ఫుడ్ జేహాద్ పేరు తగిలితే పోయిద్ది, మొత్తం వాళ్ళు డౌన్ అయిపోతారు, మన వ్యాపారాలు బతుకుతాయని చేసే పనులు ఇవన్నీ కూడా. ఓకే ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. అతనేదో బండి అమ్ముకుంటుంటే అతని దగ్గరికి వెళ్ళి మన ప్రతాపం చూపించేది పెద్ద రిలయన్స్ ఫ్రెష్లకి అట్లాంటికి వెళ్ళి ప్రతాపం చూపించాలి. ఓకే ఇప్పుడు వీళ్ళు బీఫ్ అని గొడవ చేస్తున్నారు కదా,
అల్లానా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటిది? అల్లానా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది అల్లానా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్. అది 48% అంటే 48% బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేది. దేశంలో నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి 48%, ఆల్మోస్ట్ సగానికి సగం బీఫ్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అల్లానా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అల్లానా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అల్లానా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు 50% బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తూ వాళ్ళు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేషన్ ఇచ్చారు. ఇంకేంది మీరు మాట్లాడేది? అల్లానా సన్స్ మీరు వెళ్ళి చూడండి, ఎలక్టోరల్ బాండ్స్లో అల్లానా సన్స్ ALLANASONS అల్లానా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్కి భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారో లేదో వెరిఫై చేయండి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి. వాళ్ళు ఇచ్చారు 2 కోట్లు 3 కోట్లు. లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ బీజేపీకి డొనేషన్ ఇచ్చాడు ఎలక్టరల్ బాండ్స్ ద్వారా. మీరు చేసే గొడవ ఏంటంటే పేదల దగ్గరికి వచ్చి చిన్న పేదలు చిన్న పురుగులు వేసుకునే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి గొడవ చేసి పాపం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ కెరీర్ని నాశనం చేసి మీరు ఆ ధనవంతుల యొక్క ట్రాప్లో ఉండకూడదు. ధనవంతులు మిమ్మల్ని రెచ్చగొట్టేసి ఈ పేదవాళ్ళని పైకి రాకుండా, వ్యాపారస్తులు పైకి రాకుండా చిన్న వ్యాపారాలు చేసుకుంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పోతాయని ఇవన్నీ చేసే మీరు ఆ ట్రాప్లో పడకూడదు. నేను ఇది మతంగా అస్సలు చూడను. నేను అదే పదే చెబుతాను. మతం అయితే ఇప్పుడు చూడండి దళితులను కూడా ఇదేంటిది దళితుల ఓకే దళిత్ ఉమెనేనా రైట్. ఇది దళితుల యొక్క షాపుల మీద కొట్టారు. ఇది దళితులు వెజిటబుల్ వెండర్స్ని ఉత్తరప్రదేశ్ 2025లో ఒక దళితుల కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి దాడి చేశారు. మరి ఇంకా మతమే ఉంది, వాళ్ళ హిందువులే కదా. ఉత్తరప్రదేశ్లో దళితులు ఎవరు? హిందువులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దాడి చేశారు. ఎందుకు దాడి చేశారా అంటే ఇక్కడ నువ్వు కూరగాయలు అమ్మడానికి లేదు రా, మేము అమ్ముతాం, మీరు అమ్మడానికి లేదు, దాడి చేశారు. అండ్ ఇంకా అక్కడ ఆపరేషన్ కదా, డామినెంట్ సొసైటీ లోయర్ సొసైటీ నా ఆపరేషన్ కదా. ఇక్కడ రిలీజన్ ఏముంది? అక్కడ రిలీజన్ లేదు. ఇట్స్ ఓన్లీ డామినెంట్ పూర్ వర్సెస్ రిచ్. అంటే అంబేద్కర్ అనే కొటేషన్ చూపించి నేను వీడియో మొదలెట్టి, ఎందుకంటే అంబేద్కర్ చెప్పింది అదే. ఒక పక్కన ఎకనామిక్స్, ఒక పక్క నీతి, న్యాయం, ధర్మం, మతం, కులం మొత్తం పెడితే డబ్బులు గెలుస్తాయి, ఇవన్నీ గెలవు అన్నారు. ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు కూడా రకరకాల ఫిలాసఫీలతో రాజకీయ పార్టీలు పెడతారు. ఓకే, వాళ్ళు ఎక్కడి నుంచి మొదలెట్టని, సెక్యులర్ నుంచి మొదలుపెట్టని, చెగువీరా నుంచి మొదలెట్టని, ఎక్కడన్నా మొదలెట్టని. అరే చివరికి ఇదిగోపై మన సక్సెస్ అవ్వట్లేదు, డబ్బులు రావట్లేదు, కేసులు వేస్తారు, మన ఆస్తులు పోతాయి అన్నప్పుడు పోయి వాళ్ళలా కలుస్తున్నారు. ఫిలాసఫీ లేదు, ఏం లేదు. అదే చెప్పింది. ఎకనామిక్స్ ఒక పక్కన, ఇంకొక పక్క నీతి, న్యాయం, ధర్మం, ఫిలాసఫీ, పాలిటిక్స్, పొలిటికల్ నిజాయితీ, ఇవన్నీ పనికిరావు. ఒక పక్క డబ్బులే పనికి వస్తావు. అవి డబ్బులు పోతాయి అన్నప్పుడు టక్కన వెళ్ళి బీజేపీలో కూడా జాయిన్ అయిపోతారు చాలామంది. కేసులు ఉన్నాయి, ఈడీ వస్తుందని చెప్పి పోయి జాయిన్ అయిపోయారు. దట్స్ వాట్ అంబేద్కర్ సెడ్, ఎకనామిక్స్ ఆల్వేస్ విన్స్. ఓకే, దళిత్ మ్యాన్ ఇది బిర్యానీ అమ్ముతున్నాడని ఉత్తరప్రదేశ్లో ఇతన్ని కొట్టారు. బిర్యానీ అమ్ముతున్నాడని. వాడు చికెన్ బిర్యానీ అమ్ముతుంటే నువ్వు వెళ్ళి బీఫ్ అమ్ముతున్నావు అని కొట్టారు. చికెన్కి బీఫ్కి తేడా లేదు. ఆడ బిర్యానీ సెంటర్ని ఒక దళితు, వాడు అల్టిమేట్గా ఏంది, అక్కడ బీఫ్ లేదు, ఏమి లేదు. దళితుడు ఏంటి, బిర్యానీ అమ్మటం ఏంది, వీడు హోటల్ పెట్టి సక్సెస్ అయితే మన హోటల్ సంగతి ఏందని ఆ టార్గెట్ పెట్టుకొని దళితుని కొట్టేరిపోయాడా ఉత్తరప్రదేశ్లో. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కొట్టారు అంటే, సరే మేము ముస్లిం ఎట్ట అనుకుంటావు, దళితుడు ముస్లిం లాగా ఉంటాడా? ముస్లిం అనుకొని దాడి చేశాం సార్, అతను బీఫ్ అమ్ముతున్నాడు. ఒరే ఇప్పుడు నన్ను చూస్తే నేను ముస్లిం లాగా ఉంటానా, దళితునిలాగా ఉంటానా? కొట్టారు, నేను ఇతను ముస్లిం అనుకున్నా అంటే ముందు కొట్టాలనుకున్నారు, కొట్టారు, తర్వాత దాని పేరు పెట్టి తప్పించుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి భయ్, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఇవన్నీ ఒకే మత గొడవల. ఇప్పుడు ఏమన్నా బతానీ తోలా మ్యాసాకర్ జరిగింది 1996 బీహార్లో, అది మత గొడవ. పేదల మీద ధనవంతులు వచ్చి కొట్టారు. లక్ష్మీపేట మెసాకర్ ఆంధ్రప్రదేశ్లో ధనవంతులు వచ్చి పేదల మీద కొట్టారు. కారంచేడు మెసాకర్ ఏంటి? కారంచేడులో జరిగినట్టు దళితులు ఊచకోతే ఏంటి? అది మత గొడవ. అది ఆధిపత్యం ఉన్న వాళ్ళు లోయర్ కులస్తుల నుంచి కొట్టారు. చుండూరులో జరిగింది ఏంటి? వాళ్ళందరూ ఎవరు? చుండూరులో చనిపోయిన దళితులు మొత్తం ఎవరు? కొట్టిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు మొత్తం ఒకటే రిలీజన్. నేను ఎందుకు అని చెప్తున్నా అంటే, రిలీజన్ అని సాకు చూపిస్తున్నారు. దిస్ యాక్చువల్లీ ఏ ఫైట్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్ పీపుల్. ఆధిపత్యం ఉన్న వాళ్ళు, ఆధిపత్యము ఎంత ఉన్నవాళ్ళు ఆధిపత్యంని గ్రిప్లో పెట్టుకోవడానికి లోయర్గా ఉన్నటువంటి పేదల మీద దాడి చేస్తారు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఓకే, దట్ ఈజ్ ఓన్లీ మై కన్సర్న్. నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే,
అతను అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను, అతను ఎవరో పాలకోవా ఏదండి కోవా పన్ను వాడుతుంటే ఫుడ్ జిహాద్ ఏంటి, తక్కన అతను ముస్లిం చేసేసి జిహాద్ అనేది పెట్టేసి తొక్కుతున్నారా అనేది నా ఉద్దేశం. ఇది ఇప్పుడు చూడండి మహిళలను కూడా దొక్కారు. చిట్టి పికిల్స్ పెట్టింది 3 మహిళలే కదా. అరే 3 ఆడపిల్లలు బిజినెస్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేద్దామని లేదు, వాళ్ళు దొక్కేశారు ఆంధ్రప్రదేశ్లో చిట్టి పికిల్స్లోని. గతంలో ఇది చిక్కీ పికిల్ ముస్లిం పికిల్ సెల్లర్స్ తెలంగాణలో 2023-24లో వీళ్ళేం పేరు పెట్టారు, ఇదేదో పేరు పెట్టారు. ఎవరో ఒక మహిళ అక్కడ పికిల్స్ అమ్ముతుంటే ఇది ముస్లిం పేర్లు ఉన్నాయి, మీరు అది కొనొద్దని ముస్లిం పేరు. అస్సాంలో చిక్కీ సెల్లర్, అస్సాంలో చిక్కీ ఉంది కదా, పీనట్స్ తోటి చిక్కీలు చేస్తారు కదా, అది చిక్కీ సెల్లరు, అది ముస్లిం మహిళ. అక్కడి నుంచి ఇది ముస్లిం పేరు అని చెప్పేసి. చిక్కీ ఏంటి, అది హిందీ పేరు, ముస్లిం పేరు కాదు కదా. హిందీ మొత్తం ముస్లిమ్స్కి ఏమైనా రాయలేదు కదా, ఆమె అటాక్ చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఈ జొమాటో వీళ్ళు డెలివరీ ఉంటారు కదా, జొమాటో స్విగ్గీ డెలివరీస్ ఉంటారు కదా. ఒక మహిళ జొమాటో స్విగ్గీ డెలివరీగా, ఎందుకంటే ఒక ఆడపిల్ల జొమాటో డెలివరీలోకి ఎందుకు వెళ్ళేది, ఒక ఆడపిల్ల పేదరికంలో ఉంది కదా. ఆమె వెళ్ళింది, బురకా వేసుకొని పోతే, నువ్వు బురకా వేసుకొని వచ్చావు, నేను తీసుకొని అన్నాడు. ఎవడు ఆర్డర్ చేసినాడు, వాడు ఆర్డర్ చేసాడు. అది జొమాటో అమ్మాయికి వెళ్ళింది, ఆ అమ్మాయి పికప్ చేసింది, డెలివరీకి వెళ్ళింది. డెలివరీకి వెళ్తే నువ్వు బురకా ఎందుకు వేసుకొచ్చావు, నేను తీసుకొని నీ దగ్గర అన్నాడు. ఏంది ఇది, డెలివరీ గర్ల్ అంటే ముస్లిం అమ్మాయి డెలివరీ గర్ల్ అయితే రానివారు, తీసుకోరా. ఇంకొకటి ఎలానే జరిగింది, హిజాబ్ వేసుకొని వచ్చారని చెప్పి ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, హిజాబ్ వేసుకొని ఉంటే మీరు మా కమ్యూనిటీలోకి హ్యాకర్స్ తోసుకొని వస్తారు కదండి, గాజులు అని అమ్ముతుంటారు కదా. ఆమె ఒక ఆమె హిజాబ్ వేసుకొని వచ్చిందని చెప్పి మా కాలనీలోకి రావద్దన్నారు కర్ణాటకలో. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకోండి. నేను ఒక రిలీజన్ అని నేను అనుకోవట్లేదు, ఇది ఏంటంటే పేదల మీద పడుతున్నారు వీళ్ళంతా. ఐ ట్రీట్ దిస్ యాజ్ an attack on the poverty, పూర్, మార్జినలైజ్డ్ పీపుల్. కొద్దిగా సక్సెస్ అయితే కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారని నా ఉద్దేశం. ఓకే, వీళ్ళంతా కాంపిటీషన్కి ఫీల్ అవుతున్నారు. ఇది చూడండి, ఇది స్పోర్ట్స్ పీపుల్. గతంలో చాలామంది స్పోర్ట్స్ పీపుల్ని టార్గెట్ చేశారు. ఎవరిని, ఇప్పుడు ఇర్ఫాన్ గతంలో స్పోర్ట్స్ పీపుల్ టార్గెట్ చేసి మొట్టమొదటి మహమ్మద్ సమీని టార్గెట్ చేశారు. మహమ్మద్ సమీ అతను 2021 వరల్డ్ కప్లో, T20 వరల్డ్ కప్లో 2021లో మన వాళ్ళు ఫైనల్లో ఓడిపోయారని చెప్పేసి, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళు, నువ్వు ద్రోహివి, నువ్వు కావాలని ఓడిపోయావు పాకిస్తాన్ మీద. ఇదంతా పాకిస్తాన్ మీద కాదు, దేని మీద ఓడిపోయారు. ఓకే, నువ్వు కావాలని ఓడిపోయారని అతన్ని ఫైనల్లో ట్రోలింగ్ చేశారు. అతన్ని కావాలని ఓడిపోతాడు అతను, కావాలని. ఆ టోర్నమెంట్లో ఎక్కువ వికెట్లు తీసింది అతను, మహమ్మద్ సమీని ట్రోలింగ్ చేశారు. ఇర్ఫాన్ పఠాన్ ఎప్పుడు అతను కొద్దిగా ట్రెడిషనల్గా ముస్లిం తెల్లగా ఒకటి వేసుకుంటాం ముస్లిమ్స్, అది వేసుకున్న ఆయన ఫోటో పెట్టాడని చెప్పి ఇర్ఫాన్ పఠాన్ ట్రోలింగ్ చేశారు. యూసుఫ్ పఠాన్ యూత్కి హ్యాపీ యూత్ అని విష్ చేశాడని అతను ట్రోలింగ్ చేశారు. సైనా నెహ్వాల్ ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుందని, లవ్ జిహాద్ అని చెప్పేసి, హిందూ ఉమెన్ బిట్రేయల్ అని చెప్పి, సానియా మిర్జానా సైనా నెహ్వాల్, సారీ ఇద్దరు ఎవరో మరి, ఓకే సారీ ఒకవేళ నేను పేరు రాంగ్ చెప్తే, హసీనా బేగం అని ఒక ఆమెను ఈ మేరీ కోమ్ అని అయితే, నార్త్ ఈస్ట్ మేరీ కోమ్ అయితే, ఆమె రేషియల్ అబ్యూజు, చైనీస్ లాగా ఉంది, అవుట్ సైడరు, చింకీ, మనం కొట్టారు కదా, ఒక పిల్లోని చంపేశారు కదా అక్కడ, నువ్వు చైనా వాడివి అని చెప్పేసి, నార్త్ ఈస్ట్ పిల్లోని చెప్పి రేషియల్ అబ్యూజ్. నీరజ్ చోప్రా జరిగింది. హర్షదీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేశాడని, హర్షదీప్ సింగ్ అని ఒక సిక్ అతను క్యాచ్ డ్రాప్ చేశాడు మ్యాచ్లో. క్యాచ్ డ్రాప్ చేస్తే ఖలిస్తానీ అని ట్రోల్ చేస్తారా? క్యాచ్ డ్రాప్ చేశాడండి, ఖలిస్తానీ అని ట్రోల్ చేశారు అతన్ని. ధనరాజ్ పిల్లే, హాకీ ప్లేయర్ ధనరాజ్ పిల్లే, ఒకే ఒక దళితుడు, సక్సెస్ఫుల్ దళిత్ ప్లేయరు, సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక దళిత్ ప్లేయరు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు కుల వివక్ష చూపించారు నా మీద, కావాలని నన్ను పక్కన పెట్టేవాళ్ళు ఆధిపత్య కులాలు అందరూ కలిసి అని చెప్పి అతను చెప్పాడు. అతను ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఇదంతా ఆధిపత్యమే, ఇక్కడ ఏమి లేదు. వినోద్ కాంబ్లీ ఇవన్నీ కూడా ఓకే. ఇది ఫైనల్గా పాపం ఇది జమీమా షీజ్, ఈ అమ్మాయి జమీమా ఫైనల్స్కి తీసుకెళ్ళటానికి బాగా ఆడింది.
అక్కడ వెళ్ళి తన ఫెయిత్ అనేది గురించి మాట్లాడిందని చెప్పి విపరీతంగా ట్రోల్ చేశారు. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా కెప్టెన్గా వచ్చింది అమ్మాయి, కెప్టెన్గా చేసింది. సెమీఫైనల్స్లో బాగా ఆడి ఫైనల్లో కూడా బాగానే ఆడింది, 202 రన్స్ కొట్టారు వాళ్ళు. బట్ అవతల స్మృతి మందాన బీభత్సంగా బ్యాటింగ్ చేసి వాళ్ళు గెలిచారు. ఎవరు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలిచారు. కింద కామెంట్లు ఏం చేస్తున్నారంటే దిస్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ గివ్ టు ఏ కన్వర్ట్ కెప్టెన్సీ టు ఏ కన్వర్ట్ అంటే, ఒక కన్వర్ట్కి కెప్టెన్సీ ఇస్తే ఇలా జరిగిద్ది అని చెప్పి ఓడిపోయిందని ఫైనల్లో. విపరీతంగా వాళ్ళు 209 రన్స్ కొడితే అవతల చేజ్ చేస్తే అమ్మాయి ఏం చేసిద్ది? ఓకే, ది ప్లేడ్ వెల్ అండ్ ది వన్. స్పోర్ట్స్ని కూడా అలా పెట్టకూడదు. అదే నేనేమన్నా సక్సెస్ అవుతున్నప్పుడు ఆ సక్సెస్ని మీరు వెల్కమ్ చేయాలి. ఎవరైనా సరే, దళితులైనా, మైనారిటీస్ అయినా, క్రిస్టియన్, ముస్లిం, దళిత్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, పేదవాడు పైకి వస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలి తప్ప ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు. చేతనైతే ఎంకరేజ్ చేయాలి. లేదంటే వాళ్ళ జీవితంతో పోరాడుతూ ఉంటారండి. దట్ ఈస్ అ ఫైట్ ఫర్ యర్ లైఫ్. జీవితంతో పోరాడుతూ ఉంటారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉండేది, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, నానా కష్టాలు పడితే ఎలా బతకాలో. ఆ పోరాటంలో మీరు తొక్కుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు పైకి రావాలి, వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ, నమస్కారం. ఓకే.